చాలా మంది జనాలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కోపంతో ఉన్నారు. మేమేమో బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపిస్తే, కేసీఆర్ను గెలిపిస్తే సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఏ విధంగా పార్టీ మారుతారు? జనాలను మోసం చేసి, జనాలను కాదని చెప్పి, జనాలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని చెప్పి ఏ విధంగా పార్టీ మారుతారు? 2028 ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తామని చెప్పి జనాలు ఆల్రెడీ తయారయ్యారు. ఇంకోటి జనాలకు అర్థమైన కథ ఏంటంటే, సరే బీఆర్ఎస్లో ఉంటే నిధులు రావేమో అని చెప్పి కాంగ్రెస్లో పోయింది. మరి కాంగ్రెస్కు ఏం తెచ్చింది మా నియోజకవర్గానికని కూడా జనాలు ఆలోచన చేస్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద. కాబట్టి ఎమ్మెల్యేలకు ఎంతైనా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ ఏం తెలుసా? దానం నాగేందర్ బాధ అయినా, కడియం శ్రీని బాధ ఏంది? ఫస్ట్ వాళ్ళ బాధ ఏంటంటే, ఒకవేళ హైకోర్టు గనక ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేసిరు అనుకో, ఒకవేళ ఎమ్మెల్యేలను గనక ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి తీసేసిరు అనుకో, మీరు అనర్హులుగా ప్రకటిస్తున్నాం, మీరు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, మీరు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు సరైన ఆధారాలు ఇచ్చారు కోర్టుకి, కాబట్టి మిమ్మల్ని అనర్హులుగా ప్రకటిస్తున్నాం, ఎమ్మెల్యేల పదవులను తీసేస్తున్నాం, రద్దు చేస్తున్నాం అని ఒకవేళ హైకోర్టు ఏమైనా డిసిషన్ తీసుకుంటే, లేకపోతే స్పీకరే తప్పనిసరి పరిస్థితులలో ఏమైనా డిసిషన్ తీసుకుంటే, రెండోసారి ఈ ఎమ్మెల్యేలు గనక పదవులు పోతే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే పక్క ఓడిపోతారు. జనాలు ఏమంటారు అప్పుడు? మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని తీసేసారు ఎమ్మెల్యే పదవులకు వెళ్ళి, మీరు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయిరు కాబట్టి మిమ్మల్ని తీసేసిరు, మీరు తప్పు చేసారు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి పీకేసిరు అని చెప్పి జనాలు అంటారు. ఆ మాట మనం ఎందుకు తెప్పించుకోవాలి? మనకు ఆ బ్యాడ్ నేమ్ ఎందుకు? మనమే డైరెక్ట్ రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఇక జనాల దగ్గరికి పోయి, మేము ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినాం, బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి మేము రిజైన్ చేసేసినాం, ఇలా మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నాం, సో కాబట్టి మేము నిజాయితీకి ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఉన్నాం, కాంగ్రెస్ అద్భుతమైనటువంటి పనులు చేస్తుంది, ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు ఉంటుంది, నేను ఇంకా చాలా పనులు చేస్తా అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండి పోటీ చేయడానికి తయారవుతున్నారు. అంటే ఒకటే సినారియో ఏంది? బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచారు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని తీసేసారు అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు ఎట్టయినా టికెట్ ఇయ్యరు, మళ్ళీ పోటీ చేయాల్సింది కాంగ్రెస్లోకి వెళ్ళే. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, మనమే రాజీనామా చేసి, మనమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో మనమే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసి జనాలకు చెప్దాం ఏమని, మేము ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తున్నాం, అప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసినాం, ఇక మాకు బీఆర్ఎస్ పార్టీ నచ్చట్లేదు, బీఆర్ఎస్ పార్టీ వద్దనుకొని ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి చేస్తున్నాం, ఇంకా కాంగ్రెసే గొప్ప పార్టీ అనుకుంటున్నాం అని చెప్పి ఇలా చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.